ఓకే. సో, ఈరోజు సెక్షన్‌లో మనం మరికొన్ని డీటెయిల్స్‌ని మనం నేర్చుకుందాం. సో, కాబట్టి మనం ముందు ఫోటోషాప్ అప్లికేషన్‌ని మనం ఓపెన్ చేసి ఓకే. సో, మనం లాస్ట్ సెక్షన్‌లో ఈ సెలక్షన్ టూల్స్ గురించి అంటే లాసో, పాలిగాన్ గురించి మనం తెలుసుకున్నాం. సో, నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి ఇక్కడ మ్యాగ్నెటిక్ లాసో టూల్ అని ఉంటుంది. అయితే ఈ మ్యాగ్నెటిక్ లాసో టూల్ అనే దాని గురించి మనం వచ్చేస్తే దీనికి మొదట ఒక పిక్చర్ ఇమేజ్ అనేది మనకి కావాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక పిక్చర్ ఇమేజ్ని మనం ఇక్కడ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒక పిక్చర్ ఇమేజ్ని ఇక్కడ నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మ్యాగ్నెటిక్ లాసో టూల్ తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ యొక్క సరౌండింగ్ ఏదైతే మనకు ఉన్నదో ఈ సరౌండింగ్లోని నేను ఏం చేస్తానంటే జస్ట్ ఇక్కడ నేను జస్ట్ చూసారా, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ ఇట్లాగా డ్రాగ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకి దాని తాలూకా ఎడ్జెస్ ఏవైతే ఉంటుందో ఈ ఎడ్జెస్ అనేది మనకి సో ఇక్కడ ఏమైందంటే మనకి ఇదంతా కూడా ఇలా సెలెక్ట్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ సెలెక్ట్ అండ్ మాస్క్ టూల్ అనేది తీసుకుంటాను. అప్పుడు ఏమైంది, నాకు ఎక్కడైతే సెలెక్ట్ అయిందో ఆ పార్ట్ అనేది నాకు ఎక్స్ట్రూడ్ అయిపోయింది. ఇక్కడ నాకు అవసరం లేని దగ్గర నేను రిఫైన్ ఎడ్జ్ అనే ఆప్షన్ నేను తీసుకొని నాకు అవసరం లేని పార్ట్ దగ్గర నేను ఆ పార్ట్ని రిమూవ్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే రకరకాల స్టైల్స్ ఉంటుంది. నేనేమో ఈ స్టైల్ చూస్ చేసుకున్నాను. తర్వాత మనం ఇక్కడ అవుట్పుట్కి వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ టిక్ చేసుకొని ఇందులో మనం దీన్ని న్యూ లేయర్ అని మనం పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మనం ఓకే అని చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇమేజ్ అనేది ఈజీగా మనం ఎక్స్ట్రాక్ట్ అనేది మనం చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఒక టైప్ ఆఫ్ సెలెక్షన్ టూల్ అని మనం చెప్పచ్చు. ఆ తర్వాత మనకి లేటెస్ట్ వెర్షన్స్లో వచ్చేస్తే కనుక ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ అనేది మరొక అడ్వాంటేజ్ అని మనం చెప్పుకోవాలి. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక ఇమేజ్ని మనం ఓపెన్ చేసుకొని ఆ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఏరియాని మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెలెక్షన్ చేసుకున్నప్పుడు నాకేమవుతుందంటే కొంతసేపటికి ఇమేజ్ అనేది ఆటోమేటిక్గా మనకి సెలెక్ట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ చూసారా, నాకు ఇక్కడ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ మనకి ఇది కావాలనుకుంటే దీన్ని నేను కంట్రోల్ C అని చేయొచ్చు,
నాకు కావాలనుకుంటే వర్క్ స్పేస్లో కంట్రోల్ వి అని కూడా చేసుకోవచ్చు. సో చూసారా మనకి ఎంత ఈజీగా మనం కాపీ అనేది చేసుకోవడం జరిగిందో. సో దీన్ని మనం కంట్రోల్ టీ అంటే ఫ్రీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనం ఇక్కడ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే నాకేమో ఇది స్మాల్ సైజ్లోకి వచ్చేస్తుంది. చూసారా మరి. సో ఇది కూడా మనకి ఒక టైప్ ఆఫ్ సెలెక్షన్ టూల్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మరొక టూల్ ఉంటుంది, ఏంటంటే క్విక్ సెలెక్షన్ టూల్. అయితే ఈ క్విక్ సెలెక్షన్ టూల్ అనేది ఏం చేస్తామంటే మనకి ఏ ఏరియాలో అయితే మనకి కావాలి అనుకుంటున్నామో ఆ ఏరియాలో జస్ట్ మనం క్లిక్ అండ్ డ్రాగ్ చేస్తే నాకేమవుతుందంటే ఇమేజ్ అంతా కూడా ఆటోమేటిక్గా మనకి ఇక్కడ సెలెక్ట్ అయిపోతుంది. సో ఇది కూడా మనకి ఒక టైప్ ఆఫ్ సెలెక్షన్ అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అందుకనే మనకి ఫోటోషాప్లో ఏంటంటే ఒక్క ఆబ్జెక్ట్కి ఒక్క ఇమేజ్కి మనం అసలు ఎలాగ సెలెక్షన్ చేసుకోవాలి, ఎలాగ మనం తీసుకోవాలి అనేది డిఫరెంట్ మెథడ్స్లో మనకి ఇక్కడ వాడు చెప్తాడు. ఇంకా దాని తర్వాత నెక్స్ట్కి వచ్చేస్తే ఇక్కడ మనకి మ్యాజిక్ వాండెడ్ టూల్ అని చెప్తారు. అయితే ఈ మ్యాజిక్ వాండెడ్ టూల్ అనేది ఏంటంటే ఏదైనా ఒక సింగిల్ కలర్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇది సెలెక్ట్ చేశాను అనుకోండి, ఈ కలర్ ఎక్కడైతే ఉందో ఆ ఏరియాని అది సెలెక్ట్ చేస్తాను. సో దట్ ఈస్ ద యూజింగ్ ఆఫ్. అయితే మనం మ్యాజిక్ వాండెడ్ టూల్ గురించి మనం తీసుకుంటే అది మనకి ఎట్లా వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక లోగో టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని ఇది యాక్చువల్గా మనకి పిఎన్జీ ఇమేజ్, ఇది పనిచేయదు మనకి, ఎందుకంటే ఆల్రెడీ దీనికి బ్యాక్గ్రౌండ్ ఉండదు. సో బ్యాక్గ్రౌండ్ ఉండి వెక్టర్ షేప్లో ఇప్పుడు చూడండి ఇది ఉంది కదా, ఇది యాక్చువల్గా చెప్పాలంటే దీనికి బ్యాక్గ్రౌండ్ ఉన్నది చూడండి. చూసారా ఇక్కడ ఏమైనా నాకు చెక్స్ వచ్చింది, అలాంటప్పుడు సెలెక్షన్ చేయడం కూడా కష్టమే కదా. కానీ ఫోటోషాప్లో అలా ఉన్నా మనం సెలెక్షన్ చేయడం మనకి రావాలి. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇమేజ్ మెనూలోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి లెవెల్ అని చెప్పి ఇక్కడ కలర్ తాలూకా ఇంటెన్సిటీ లెవెల్ను మనం ఇంక్రీజ్ చేయాలి. ఆ తర్వాత ఓకే అని మనం తీసుకోవాలి. ఇప్పుడు నేనేం చేస్తానంటే బ్యాక్గ్రౌండ్లో ఒక కలర్ అప్లై చేస్తాను. ఇప్పుడు కరెంట్ లేయర్ని నేను సెలెక్షన్ చేసుకొని ఇక్కడ మ్యాజిక్ వాండెడ్ టూల్ ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు చూడండి నాకు ఇది సింగిల్ కలర్ అయింది కాబట్టి నాకు ఇప్పుడు జస్ట్ నేను కంట్రోల్ ఎక్స్ చేశాను అనుకోండి. సో అవుటర్ పార్ట్ అనేది నాకు ఆటోమేటిక్గా ఎక్స్ట్రాక్ట్ చేసి పెడతారు.
సో ఈ రకంగా మనం ఏం చేస్తామంటే మ్యాజిక్ వాండెడ్ టూల్ని మనం ఇలాగ వాడుకోవచ్చు, రైట్. ఇంకా దాని తర్వాత నెక్స్ట్కి వచ్చేస్తే ఇక్కడ క్రాప్ టూల్. క్రాప్ టూల్ అంటే ఏంటనుకున్నారు? మనకి అవసరం లేని పార్ట్ని, అంటే అవసరమైన పార్ట్ని సెలెక్ట్ చేసి ఎంటర్ కొడితే అవసరం లేని పార్ట్ నాకు రిమూవ్ అయిపోయింది. కానీ ఇక్కడ మనం ఈ టూల్ దగ్గర నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక ప్రాక్టికల్ ఓరియంటెడ్లో మనం దాని తాలూకా డిజైనింగ్ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ నేర్చుకోవాలన్నమాట. సో అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉన్నదనుకోండి, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ఓపెన్లోకి వెళ్ళి ఒక పిక్చర్ ఇమేజ్ని మనం తీసుకోవాలి. ఒక పిక్చర్ ఇమేజ్ని మనం తీసుకోవాలి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక ఫోటోని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ప్రాపర్టీస్లో విడ్త్ ఇంటూ హైట్ ఇంటూ రెజల్యూషన్ అనేది మనం తీసుకోవాలి. ఎందుకని అనంటే సో బికాస్ మన ఇండియా తాలూకా పాస్పోర్ట్ సైజ్ 3.5 సెంటీమీటర్స్, అలాగే 4.5 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉంటుంది. దానికి మనం రిజల్యూషన్ ఏం చేయాలంటే 300 అనేది మనం తీసుకోవాలి. అర్థమైందా? సో అందువల్ల ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫస్ట్ మనం దాని తాలూకా సైజెస్ తీసుకొని ఇమేజ్ని మనం మొదట ఏం చేయాలంటే ఆ సైజుకి మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, సో ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎంటర్కి కొట్టాలి. అప్పుడు మనకేమవుతుంది, నాకు అవుటర్ పార్ట్లో ఉన్న అవసరం లేని పార్ట్ నాకు రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ ఈ లేయర్ మీద డబుల్ క్లిక్ చేయాలి మనం. అప్పుడు లేయర్ తాలూకా లాక్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ కంట్రోల్ ప్లస్, సో కంట్రోల్ ప్లస్ చేస్తే ఏమవుతుంది అనుకున్నారు, ఇమేజ్ అనేది నాకు జూమ్ అవుతుంది. స్పేస్ బార్ ప్రెస్ చేస్తే హ్యాండ్ వస్తుంది, అంటే ప్యాన్. ఇక్కడ కంట్రోల్ టీ ప్రెస్ చేయండి. కంట్రోల్ టీ అంటే ఏంటి, ఫ్రీ ట్రాన్స్ఫార్మేషన్ అని అర్థం. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆల్ట్ పట్టుకొని దీన్ని ఇక్కడ డ్రాగ్ చేస్తే నాకు 4 సైడ్స్ కూడా ఈక్వల్గా గ్యాప్ అనేది వస్తుంది. ఇక్కడ మనకేమవుతుంది, 4 సైడ్స్ కూడా నాకు ఇలాగా గ్యాప్ని తీసుకోవాలి. దాన్ని ఎంటర్కి కొట్టాలి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ అవుటర్ పార్ట్లోని నాకు స్ట్రోక్ కావాలి. స్ట్రోక్ అనేది మనం డిజైన్ చేయాలంటే ఇక్కడ లేయర్ మెనూలోకి వెళ్ళి లేయర్ స్టైల్లోకి వెళ్ళి ఇక్కడ స్ట్రోక్ అని ఇవ్వాలి. అయితే స్ట్రోక్ తాలూకా సైజ్ మనకి ఎంత కావాలి
అన్నది మనం ఇక్కడ తీసుకోవాలి. ఆ తర్వాత ఓకే అని మనం చెప్పాలి. ఓకే, అది అయిపోయిన తర్వాత మనం ఫైల్లోకి వెళ్ళి న్యూ అనే ఆప్షన్ని మనం తీసుకొని ఇక్కడ ఫొటోస్లో 6x4 అని ఉంటుంది. దీన్ని మనం మ్యాక్సీ సైజ్ అని అంటారు. ఏమంటారంటే దీన్ని మనం మ్యాక్సీ సైజ్ అని అంటారు. సో ఇక్కడ ఏం చేయాలి, మనం దీన్ని క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. అది అయిపోయిన తర్వాత మనకి కావలసిన ఇమేజ్ని మనం ఇక్కడ డ్రాగ్ చేయాలి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఇది క్లోజ్ చేసేస్తున్నాను, రైట్. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ ఇమేజ్ని నాకు కావలసిన విధంగా నేను ఇక్కడ అరేంజ్మెంట్ చేసుకుంటాను. అయితే ఇక్కడ మనం ఇంకొక లేయర్ క్రియేట్ చేయాలి, లేదా ఇంకొక కాపీ క్రియేట్ చేయాలి. అంటే లేయర్ తాలూకా సేమ్ కాపీని మనం క్రియేట్ చేయాలి. ఓకే, సో సేమ్ కాపీని మనం క్రియేట్ చేయాలంటే ఇక్కడ Ctrl+J ప్రెస్ చేయాలి. సో Ctrl+J ప్రెస్ చేసి ఇక్కడ నేను V ప్రెస్ చేస్తాను. V అంటే అర్థం ఏంటి, మూవ్ టూల్ అని అర్థం అనమాట. అంటే మూవ్ టూల్తో ఆబ్జెక్ట్ని మనం మూవ్ చేయాలి. ఓకే, అది అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం సెలెక్ట్ మెనూలోకి వెళ్ళి ఆల్ లేయర్స్ అంటే ఈ 2 లేయర్స్ నాకు సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఏం చేయాలి, మనం లేయర్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి లేయర్ వీవ కాపీ అంటే Ctrl+J అనేది ప్రెస్ చేస్తే మరొక 2 కాపీలు వస్తాయి. మూవ్ టూల్తో ఏం చేస్తామంటే ఇమేజ్ని నాకు ఎలా కావాలో అలాగా మూవ్ చేసుకోవచ్చు. చూసారా మరి. ఇప్పుడు మళ్ళీ అగైన్ సెలెక్ట్లోకి వెళ్ళి ఆల్ లేయర్స్ అని చెప్పి లేయర్లోకి వెళ్ళి డూప్లికేట్ లేయర్ అని చెప్పి ఓకే అని చెప్పి ఇక్కడ మనం కీబోర్డ్లో షిఫ్ట్ కీ పట్టుకొని నేను ఈ 4 లేయర్స్ని కూడా నాకు కావలసిన విధంగా నేను మూవ్ చేస్తాను. అంటే యాక్చువల్గా చెప్పాలంటే మనకి క్రాప్ టూల్ అంటే అవసరం లేని పార్ట్ని మనం రిమూవ్ చేయడానికి ఉపయోగిస్తాం. కానీ మరి దాన్ని మనం ఎలా ఉపయోగించుకున్నాం, మనం ఒక వర్క్ అంటే ఏంటంటే మనకి మార్కెట్లో పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని ఎలా చేయాలి అన్నది మనం ఈ యొక్క టూల్ నుండి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, మనం అవుట్పుట్ ఇవ్వాలి కదా. సో మరి అవుట్పుట్ ఇవ్వాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ ఫైల్ మెనూలోకి వెళ్ళి సేవ్ ఏ కాపీ అని మనం తీసుకొని మనకి ఎక్కడ కావాలో ఆ ఏరియాలోకి మనం వెళ్ళిపోయి దాన్ని మనం .jpeg అంటే జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్ట్రాక్టింగ్ గ్రూప్లోని మనం ఇక్కడ ఓకే అని చేయాలి.
సో అప్పుడు మనకేమవుతుంది ఇక్కడ నాకు ఒక ఇమేజ్ అనేది నాకు జనరేట్ అవుతుంది. చూసారా మరి, ఇక్కడ మనకి ఒక ఇమేజ్ మనకి జనరేట్ అయ్యింది. దీన్ని డైరెక్ట్గా మనం పెన్ డ్రైవ్లో తీసుకొని వెళ్ళి ప్రింట్ తీసుకోవడమే అంతే. అంటే సింపుల్గా మనం వర్క్ చేసుకోవచ్చు. సో ఇది మనకి క్రాప్ టూల్ నుండి మనం నేర్చుకోవాల్సిన డీటెయిల్. అయితే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ క్రాప్ టూల్ తర్వాత నాకు పెర్స్పెక్టివ్ క్రాప్ టూల్ అని మనకు ఒక టూల్ ఉంటుంది. ఈ టూల్ అనేది మనం ఎలా ఉపయోగిస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఇమేజ్ని మనం ముందుగా ఓపెన్ చేసుకోవాలి. ఆ ఇమేజ్ ఎలా ఉండాలంటే, మనకి ఇమేజ్ అనేది స్లాంట్గా ఉంటే సో దాని తాలూకా వర్క్ అనేది మనకి ఈజీ అవుతుంది. ఇలా ఉంది చూసారా మరి. అయితే ఇక్కడ నేనేం చేస్తానంటే పెర్స్పెక్టివ్ క్రాప్ టూల్ తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడ వరకు నేను డ్రాగ్ చేశాను చూసారా మరి. ఆ తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ నాకు ఇలా తీసుకున్నాను, అంటే ఇలాగ అడ్జస్ట్ చేసాను. ఫైనల్గా మనం ఏం చేయాలి, ఎంటర్కి కొట్టాలి. అప్పుడు మనకి ఒరిజినల్ ఇమేజ్కి మనం ఇక్కడ అంటే మనం ప్రతి టూల్ కూడా ఎలాగా మనం ఉపయోగించాలి ఫోటోషాప్లో అనేది మనకి దాని యొక్క మెయిన్ కాన్సెప్ట్ అనేది మనం నేర్చుకున్నాం అనుకోండి, నాకేమవుతుందంటే వర్క్ ఈజీ అయిపోద్ది. అంటే అప్పుడు మనకు ఒక కన్క్లూజన్ వస్తుంది, ఓకే సో ఈ టూల్ ఇలా ఉపయోగిస్తారనమాట, ఓకే ఈ టూల్ మనం ఇలా క్రియేట్ చేయొచ్చు అని మనకు తెలుస్తుంది. ఓకే, అయితే ఇక్కడ మనకి నెక్స్ట్ టూల్స్కి వచ్చేసరికి ఇక్కడ నాకు ఫ్రేమ్ టూల్ ఉంటుంది. ఓకే, సో ఫ్రేమ్ టూల్ అంటే ఏంటి, మనం ఇమేజ్ని ప్లేస్ చేసుకున్న ఏరియా అని మనం చెప్తాం. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ని మనం ఇలాగ డ్రాగ్ చేసుకున్నాం. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఫైల్ మెనూలోకి వెళ్ళి ఓపెన్లోకి వెళ్ళి ఒక పిక్చర్ని నేను ఇక్కడ ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఈ పిక్చర్ ఏదైతే ఉన్నదో దాన్ని నేను మూవ్ టూల్తో ఇలా డ్రాగ్ చేసుకుంటే నాకు ఇమేజ్ అనేది ఆ ఫ్రేమ్లోకి ఆటోమేటిక్గా మనకు వెళ్ళిపోతుంది. చూసారా వెళ్ళిపోయింది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రేమ్ టూల్ అని అంటారన్నమాట. అర్థమైందా? అంటే మనం మొట్టమొదటిగా ఏంటంటే ఈ యొక్క ఆబ్జెక్ట్ని మనం ఎలాగ క్రియేట్ చేయాలి అన్న దాని గురించి కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫోటోషాప్లో ఏంటంటే వెబ్ పేజెస్ కూడా మనం క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ న్యూ అని చెప్పి ఇలా ఉంది కదా,
ఇక్కడ నేనేం చేస్తానంటే ఇప్పుడు ఎడిట్ మెనూలోకి వచ్చి ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళి ఇక్కడ జనరల్ అని చెప్పి ఇక్కడ యూజ్ లెగసీ అని చెప్పేసి ఇక్కడ నేను ఓకే అని చెప్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్గా మనకి పాత వెర్షన్స్లో ఫైల్లో న్యూలోకి వెళ్తే ఎలాగైతే వస్తుందో సో అలా వచ్చింది ఇక్కడ చూసారా. మరి ఇప్పుడు మనకేంటి కావాలి, వెబ్ కావాలి. అంటే ఇక్కడ వెబ్ అనే ఆప్షన్ తీసుకుంటే ఇందులో నాకు డిఫరెంట్ వెబ్ పేజ్ సైజెస్ ఉన్నాయి. అంటే లార్జ్ సైజ్ ఇది. సో నేను ఇక్కడ లార్జ్ సైజ్ తీసుకుంటున్నాను, ఓకే చేస్తాను. అర్థమైందండి. సో మరి వెబ్ పేజెస్ అంటే ఒక వెబ్ పేజ్ గురించే కదా మనం చెప్పేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆర్గనైజేషన్ గురించి తీసుకున్నాం అనుకోండి. సో ఆ ఆర్గనైజేషన్ తాలూకా యాక్టివిటీస్ ఏవైతే ఉంటుందో దాని గురించి మనం బ్రీఫ్గా చెప్పుకోవాలి అంతే కదా. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెక్టాంగులర్ షేప్ అనేది నేను ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లూ కలర్ నేను తీసుకున్నాను, డార్క్ బ్లూ. ఇక్కడ ఆల్ట్ బ్యాక్ స్పేస్ చేశాను. లుక్ అయితే మనకేం ఉండదు. ఆ తర్వాత ఇక్కడ చూడండి డర్జ్ టూల్ అని మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఈ టూల్ తీసుకొని ఇక్కడ ఇలాగా షిఫ్ట్ పట్టుకొని ఇలాగా డ్రాగ్ చేసుకొని చేస్తే నాకు ఆటోమేటిక్గా ఇక్కడ ఒక గ్రేడియంట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ అనేది వచ్చింది. కంట్రోల్ డి అంటే డీసెలెక్షన్ అని అర్థం. అర్థమైనా మీకు? ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఇమేజెస్ అనేది కావాల్సి ఉంటుంది. అర్థమైందా? ఇక్కడ నేను ఇలాగా మూవ్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి ఒక మంచి ఇమేజ్ కావాలి. ఓకే. సో అందుకని నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోటోగ్రఫీ రిలేటెడ్గా ఉన్న ఒక ఇమేజ్ని నేను ఇక్కడ తీసుకోవాలనుకున్నాను.
ఒక ఇమేజ్ని ఇక్కడ నేను సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి ఓపెన్లోకి వెళ్తే సో ఇక్కడ నాకు ఇక్కడ నేను రెక్టాంగులర్ మార్క్యూ టూల్ తీసుకొని ఇక్కడ ఒక 20 ఫెదర్ అనేది తీసుకొని సో ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ ఐ అని చెప్పి డిలీట్ 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 అని నేను ఇక్కడ చేస్తాను. సో ఆ తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే దీన్ని కంట్రోల్ టీ ప్రెస్ చేసి లైట్గా ట్రాన్స్ఫార్మేషన్ అనేది మనం చేసుకొని ఇక్కడ నేను లేయర్ తాలూకా బ్లెండ్ మోడ్ ఆప్షన్స్ని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సో ఇలా పెట్టుకొని ఇక్కడ ఎరేజర్ టూల్ తీసుకొని ఈ అవుటర్ పార్ట్స్ని ఇలాగా రిమూవ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఏంటి కావాలంటే నాకు సో ఇక్కడ ఫిలింకి రిలేటెడ్గా ఉన్న ఇది తీసుకున్నా. సో తీసుకొని నేను ఇక్కడ ఏం చేస్తానంటే మళ్ళీ నాకు ఏంటి బాగుంటుంది అనేది మళ్ళీ
దీన్ని కూడా నేను సేవ్ చేసుకుంటాను. ఇక్కడ ఇమేజ్ని ఓపెన్ చేసి ఇక్కడ నేను ఒక పిక్చర్ని డ్రాగ్ చేసుకొని కంట్రోల్ T తీసుకొని సో ఇక్కడ ఆల్ట్ పట్టుకొని ఇలా నేను ఇలాగా డ్రాగ్ చేసి ఓకే. సో అది అయిపోయిన తర్వాత మనం ఎంటర్కి కొట్టేసి ఇక్కడ మనం ఇది అప్లై చేసుకొని ఇక్కడ కంట్రోల్ క్లిక్ ఈ లేయర్లో కంట్రోల్ షిఫ్ట్ I అండ్ డిలీట్. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే లేయర్ తాలూకా బ్లెండ్ మోడ్ ఆప్షన్స్ నేను మళ్ళీ ఇక్కడ యూజ్ చేసుకుంటాను. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నేను ఎరేజర్ టూల్ తీసుకొని ఈ ఎడ్జెస్ని నేను ఇలాగ తీసుకుంటాను. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇక్కడ మళ్ళీ నేను ఓపెన్ అని చెప్పి ఇలా డ్రాగ్ చేస్తే నాకు ఇక్కడ ఇమేజ్లో అడ్జస్ట్మెంట్లో లెవెల్ అనేది నేను తీసుకొని ఇలా డ్రాగ్ చేసి ఎరేజర్ టూల్ తీసుకొని మ్యాజిక్ ఎరేజర్ టూల్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే PS అని చెప్పి ఇక్కడ PS డిజైన్ అని చెప్పి నేను ఒక నేమ్ అనేది నేను ఇక్కడ ఇస్తాను.
ఓకే. సో, దీన్ని ఈ రకంగా పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఒక రెక్టాంగులర్ మార్క్యూ టూల్ టైప్ లాగా నేను ఇలాగా తీసుకొని ఇక్కడ ఫెదర్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఫెదర్ని నేను 0 చేసేస్తాను. ఇక్కడ ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని ఇందులో వేరే కలర్ని మనం తీసుకొని ఇక్కడ కంట్రోల్ D, కంట్రోల్ T, ఇక్కడ రైట్ క్లిక్ చేసి స్క్యూ అని చెప్తా. అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఇట్లాగా పెట్టుకుంటారు. సో ఇక్కడ నేను మళ్ళీ కంట్రోల్ క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ నేను డర్జ్ టూల్తో సైజ్ తగ్గించుకొని ఇలా నేను దాని మీద డ్రాగ్ చేస్తే ఒక గ్రేడియంట్ టైప్ లాగా నాకు ఎఫెక్ట్ అనేది నాకు క్రియేట్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే సో ఇక్కడ బ్యాక్కి మనం తీసేసుకొని ఓకే. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ టెక్స్ట్ టూల్ తీసుకొని ఇక్కడ వైట్ కలర్ పెట్టుకొని ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ నేను టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఏరియల్ రెగ్యులర్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని దీని తాలూకా సైజ్ని కంట్రోల్ షిఫ్ట్ లెస్ దెన్ అనేది
సో ఇంకా మనం చిన్నదిగా చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనం హోము అలాగే కంట్రోల్ జే చేసి దీన్ని మనం ఇక్కడ మనం సో అలాగే ఇక్కడ మళ్ళీ నేను కంట్రోల్ జే అని చెప్పి సో కాంటాక్ట్ అనే చెప్పి ఒక ఇనీషియల్గా మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఇమేజ్ ఒకటి సేవ్ చేసి ఇక్కడ మనం ఓపెన్ అని చెప్పి సో ఇక్కడ ఇమేజ్ తీసుకొని ఇక్కడ నేను ఇది ఫిల్లోకి వెళ్ళి కంటెంట్ అవేర్ అని చెప్పి ఓకే అని చెప్తాను. సో ఆర్ అదర్వైజ్ ఇక్కడ మనకి ఆర్జీబీలోనే ఉంది. సో మన ఇక్కడ అది పోవట్లేదు కాబట్టి నేనేం చేస్తానంటే ఆల్ట్ బ్యాక్ స్పేస్తో వైట్ కలర్ని పెట్టుకున్నాను. ఇక్కడ ఈ ఇమేజ్ని ఇలా డ్రాగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ సో ఇక్కడ నేను కంట్రోల్ టీ ప్రెస్ చేసుకొని
సో ఇక్కడ నేను సో ఇక్కడ నేను ఇలా పెట్టుకున్నాను. ఓకే, సో ఇక్కడ మళ్ళీ మనం వేరే ఏవైనా ఇమేజ్ని సో ఇలా ఒక హోమ్ పేజ్ని మనం డిజైన్ చేసుకోగలిగాం. సో దీన్ని నేను సేవ్ చేస్తున్నాను. అంటే ఫర్దర్గా మనం నెక్స్ట్ క్లాస్లో ఇంకా దీని మీద మనం వర్కౌట్ చేయవలసిన పార్ట్ ఉన్నది. సో అందుకని నేను ఇక్కడ దీన్ని ఏం చేస్తానంటే వెబ్ లేఅవుట్ అని చెప్పి నేను దీన్ని పిహెచ్డి ఫైల్లో సేవ్ చేస్తాను. ఓకే, సో మనం మళ్ళీ సాటర్డే క్లాస్లో దీని తాలూకా కంటిన్యూ క్లాస్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం కంటిన్యూ చేద్దాం. ఓకే. సో అది